అందరికీ నమస్కారం. వంశీకృష్ణ అకాడమీ ఛానల్‌కి స్వాగతం. మనం టీజీ టెట్ అండ్ డీఎస్సీ క్లాసెస్‌లో భాగంగా ఈవీఎస్‌లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పుకుంటున్నాము. సో, అందులో భాగంగా ఈ క్లాస్‌లో మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాము. సో, ఇక్కడ గాలిని ముక్కు ద్వారా లోపలికి పీల్చుకొనుటను ఉచ్ఛ్వాసం అని, బయటకు వదలడాన్ని నిశ్వాసం అంటారు. ఈ పూర్తి ప్రక్రియను శ్వాసించడం అంటారు. ఓకేనా? ఈ పదాలు ఉచ్ఛ్వాసం గాని, అలాగే నిశ్వాసం గాని, అలాగే ఈ పూర్తి ప్రక్రియను శ్వాసించడం అంటారు. ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. సో, తర్వాత గనక మనం చూస్తే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్‌ను పల్మోనాలజిస్ట్ అంటారు. ఓకేనా? అంటే ఇక్కడ మనకు క్వెషన్ అడగవచ్చు. ఊపిరితిత్తులు ఉంటాయి కదా! లంగ్స్. ఓకేనా? లంగ్స్‌కి సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్‌ని ఏమంటారు అని మనకు 4 ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇలా పల్మనాలజిస్టా, కార్డియాలజిస్టా, ఆర్థోపెడిషియనా ఇలా లేదా న్యూరాలజిస్టా అని మనకు క్వెషన్ ఇవ్వచ్చు. సో, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్‌ని ఏమంటారంటే ఇక్కడ పల్మనాలజిస్ట్ అంటారు. అలాగే ఇక్కడ మరి గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్‌ని ఏమంటారు? ఓకేనా? లంగ్స్‌కేమో మనం పల్మనాలజిస్ట్ అనుకున్నాం. ఇక్కడ హార్ట్‌కి గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్‌ను కార్డియాలజిస్ట్ అంటారు. అంటే హృద్రోగ నిపుణులు అంటారు. సో, ఇలా ప్రతి పాయింట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, యూస్‌ఫుల్. టెట్‌లో కానివ్వండి, అలాగే డీఎస్సీలో కానివ్వండి అడిగే అవకాశం అయితే ఉంది. సో, తర్వాత కనుక మనం చూస్తే ఇక్కడ ఎముకలకు సంబంధించిన వైద్యం చేయు డాక్టర్‌ను ఆర్థోపెడిషియన్ అంటారు. ఓకేనా? మరి ఎముకలకు సంబంధించిన ఓకేనా? బోన్స్‌కి ఓకేనా? ఎముకలకు సంబంధించిన వైద్యం చేయు డాక్టర్‌ను ఆర్థోపెడిషియన్ అంటారు. సో, అలాగే ఇక్కడ మెదడు, నాడులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్‌ను న్యూరాలజిస్టు అంటారు. ఓకేనా? మెదడు, నాడులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్‌ని ఏమంటారంటే ఇక్కడ న్యూరాలజిస్ట్ అంటారు. ఓకేనా? ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో, తర్వాత మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్‌ను నెఫ్రాలజిస్టు అంటారు. ఓకేనా? మూత్రపిండాలు అంటే కిడ్నీస్. ఓకేనా? ఈ మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్‌ని ఏమంటారు అంటే నెఫ్రాలజిస్టు అంటారు. అలాగే ఇందుకు సంబంధించి శస్త్రచికిత్సలను నిర్వహించే డాక్టర్‌ను యూరాలజిస్టు అంటారు. సో, మనం ఇక్కడ ఈ డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోవాలి. ఏంటంటే మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్‌ని ఏమంటారంటే నెఫ్రాలజిస్ట్ అంటారు. మరి ఇందుకు సంబంధించి శస్త్రచికిత్సలను ఓకేనా? శస్త్రచికిత్సలను నిర్వహించే డాక్టర్‌ని ఏమంటారంటే యూరాలజిస్టు. సో, తర్వాత గనుక మనం చూస్తే ఎవరి గుండె వారి యొక్క పిడికిలి పరిమాణంలో ఉంటుంది. అలాగే గుండెలో 2/3 వంతు ఛాతీలో ఎడమ వైపున, అలాగే 1/3 వంతు కుడి వైపున ఉంటుంది. అంటే హార్ట్ ఉంటుంది కదా! హార్ట్‌లో ఇక్కడ 2/3 ఎటు సైడ్ ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్‌న. ఓకేనా? 2/3 అలాగే ఇక్కడ 1/3 రైట్ సైడ్‌న ఉండడం జరుగుతుంది. సో, ఓకేనా? ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో, తర్వాత గుండె రక్తాన్ని పంపు చేస్తుంది. ఓకేనా? గుండె రక్తాన్ని పంపు చేస్తుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో, తర్వాత గనుక మనం చూస్తే మన శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. సో, ఓకేనా? మన శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయని క్వెషన్ అడగవచ్చు. 206 ఓకేనా? 206 ఎముకలు ఉంటాయి. అలాగే ఇక్కడ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులకు చికిత్సనందించే వైద్యుడిని ఏమంటారంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటారు. సో, ఈ విధంగా డాక్టర్స్ గురించి కానివ్వండి, సో అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటి గురించి కానివ్వండి, ఈ క్లాస్‌లో మనం చూసినవి అన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో, డైరెక్ట్ క్వెషన్ అనేది రావచ్చు మనకి ఇక్కడ టెట్ ఎగ్జామ్‌లో కానివ్వండి, అలాగే డీఎస్సీ ఎగ్జామ్‌లో కానివ్వండి. సో, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీకృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.